జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. డివిజన్ల వారీగా నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతనైతే చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదంతో ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 రోజులు సీఎం రోడ్ షో నిర్వహించారు. 7 డివిజన్లలో పర్యటించారు. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. డివిజన్ కు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ బాకీ కార్డుల ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్ని తానే వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్కూటీ లాంటి పథకాల్లో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. మైనారిటీలకు కేసీఆర్ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతోందంటూ ప్రచారం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతోంది. ముక్కోణపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానై ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ఇతర ఓటర్ల ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే తమ అభ్యర్థి నవీన్ యాదవ్ సేవా దృక్పథం కలిగిన నాయకుడని అన్నారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలోని అభివృద్ధి జరుగుతుందని, ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే ధర్నాలు నిరసనలు ఉంటాయని ఆరోపించారు. సోషల్ మీడియాను చూసి యువత మోసపోవద్దని, నిజం గమనించి ఓటు వేయాలని కోరారు. ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నారంటే నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందు గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, ఇక 3 ఏళ్లు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్లు ఈ జూబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు. సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని, కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధమన్నారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని, ఢిల్లీలో బట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయన్నారు. గుర్గావ్లో బట్టి విక్రమార్క ఇల్లు ఆయన అత్తగారిల్లు ఉందని, ఈ విషయం ఎందుకు బయటకు రాలేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటని నిలదీశారు. గెలిపించండి, రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్ట బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీహిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు, ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ హైకమాండ్ ఊకోదు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నువ్వు మాట మీద ఉన్నోనివైతే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె? కేసీఆర్ 1,00,000 ఇండ్లు కట్టిండు, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. మరి కట్టినోడు కావాలన్నా కూలగొట్టినోడు కావాలన్నా? బాగా ఆలోచించండి. ఈ హైడ్రా బారి నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఇది 4 లక్షల మంది జూబ్లీహిల్స్ భవిష్యత్తు కాదు, 4 కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4,000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2,500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీహిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15,000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి. ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. ఇప్పుడు నీ మాటలు కాదు, అబద్దాలు చెప్పి, మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు. ఇప్పుడు మాటలు కాదు, చేతలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, కానీ ఆ పని జరుగుతలేదు. అందువల్ల మీరు ఆలోచించండి. దయచేసి ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక. రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.
హామీల అమలులో సీఎం రేవంత్ వైఫల్యం చెందారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై బీజేపీపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటి ప్రిస్టేషన్ తో చాలా స్పష్టంగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తా ఉంది. అందుకే ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు. ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో అని చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. మాది టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ లాగా కుటుంబ పార్టీ కాదు. మాది బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా బయటకు ఒక మాట లోపల ఒక మాట మాట్లాడడం. చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మడమ తిప్పని పార్టీ మాది. బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా, ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్నగాక మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా తప్పించాలనుకుంటున్నాడు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఇష్టం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ కు నాకు జత కలుపుతున్నారో చెప్పాలి.